నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గతంలో మోకాళ్ళ నొప్పులంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు 35 ఏళ్ళ వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. కొంతమందికి ఒక కాలు, మరి కొంతమందికి 2 కాళ్ళకే నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇది నిద్ర లేచేసరికి ఉదయాన్నే కాళ్ళు బాగా స్టిఫ్గా అయిపోతాయి. నడక రావడం సరిగా సాగదు. కొంతమందికి తీవ్రమైన నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నరకం కనపడుతుంటుంది. మరికొంతమందికి నడిచేటప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దం వినపడుతుంటుంది. కొంతమందికి టక్ టక్ అనే శబ్దం కూడా వినపడుతుంటుంది. కొద్దిమందికి ఈ మోకాల్లో నీరు చేరుతుంది, వాపు వస్తుంది. ఆ నీరు చేరటం అనేది అది చేరటం వల్ల బాగా కాలు, ఒక కాలు కానీ 2 కాళ్ళలో కానీ లోపల నీరు చేరటం, వాపు రావటం అనేది అది తీవ్ర పరిస్థితిని సూచిస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి గల కారణం ఏంటంటే విటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియం లోపం అనేది దానికి ప్రధాన కారణం. ఎండకి వెళ్లకుండా ఏసీ గదుల్లోనే ఉంటూ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ, ఎక్కడ చూసినా ఏసీ, ఎండ తగలదు. అలాంటి వారికి విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి లోపం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దానివల్ల ఎముక బలహీనత ఉంటుంది. కాల్షియము, మెగ్నీషియం లోపము కూడా మోకాళ్ళ నొప్పులకు కారణభూతమవుతాయి. కొంతమంది యాంత్రిక జీవనం, బిజీ లైఫ్, సమయం ఉండదు, వ్యాయామం చేయలేరు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేద్దామంటే సమయం ఉండదు. అలాంటి యాంత్రిక జీవనం గడుపుతున్న వారికి ఈ మోకాళ్ళ నొప్పులు కనపడుతుంటాయి. స్థూలకాయము, భారీ కాయము, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావటం సహజసిద్ధం. స్థూలకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపాన్ని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ టాబ్లెట్ వాడవలసి ఉంటుంది. స్థూలకాయము నియంత్రణ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు. మద్యానికి మోకాలు నొప్పికి లింక్ ఉంది. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఇవి సేవించే వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మందు మానకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గమంటే కష్టమే. రకరకాల జబ్బులకు, శ్వాస సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి, అనేక వ్యాధులకు స్టీరాయిడ్ మందులు, ట్యాబ్లెట్లు వాడతారు. స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు వాడేవారికి ఎముక పెళుసుదనం ఉండి కాల్షియం లోపించి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటే విటమిన్ డి ఏ మేరకు ఉన్నదో మనం రక్త పరీక్ష చేయటం ద్వారా విటమిన్ డి మోతాదుని అంచనా వేయచ్చు. 30 కంటే తక్కువ ఉంటే విటమిన్ డి లోపం ఉన్నదని గమనించి 60,000 యూనిట్లు విటమిన్ డి వారానికి ఒకటి చొప్పున ఒక 12 వారాలు వాడవలసి ఉంటుంది. విటమిన్ డి పరిమితి దాటి వాడితే అనర్థాలు ఉంటాయని గమనించండి. 30 కంటే తక్కువ అంటే 10-15 ఉన్నవాళ్ళు 12 గొట్టాలు వారానికి ఒకటి 60,000 యూనిట్లు వాడితే సరిపోతుంది. తర్వాత కాల్షియం కూడా రక్తంలో ఏ మేరకు ఉన్నదో, కాల్షియం లోపం ఉన్నదాని రక్త పరీక్ష చేయవలసిన అవసరం ఉంటుంది. కాల్షియం లోపించినప్పుడు కాల్షియం ట్యాబ్లెట్లు వాడచ్చు.
లేదు కాల్షియము మనకి సమృద్ధిగా లభించే పాలు, పెరుగు, అలాగే ఆకుకూరలు, నువ్వులు, చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, సామెలు, అరిగెలు, ఇవన్నీ కూడా చిరుధాన్యాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని సేవించటము ద్వారా కాల్షియము మళ్ళీ సమకూర్చుకునే అవకాశం ఉంది. లేదు కాల్షియం ట్యాబ్లెట్లు వాడచ్చు. ఫిజియోథెరపీ మోకాళ్ళకు చేయటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇక బరువు తగ్గకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గటం అనేది అసంభవం అని గమనించండి. మునగాకు పొడి ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. లేదు మన గ్రామీణ ప్రాంతాల్లో మునగాకుని ఎండబెట్టి పొడి చేసి సీసాలో వేసుకుని ఉదయం ఒక స్పూను మునగాకు పొడి నీళ్ళల్లో కలుపుకుని ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను వాడటం ద్వారా మోకాళ్ళ నొప్పులకు చక్కటి హోమ్ రెమెడీ. ఇది గృహ వైద్యంగా భావించండి. వేడి నీళ్ళ కాపడం పెడితే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అట్లాగే ఐస్ ప్యాక్ పెట్టినా కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి తగ్గడానికి నీకు లోపల ఇంజెక్షన్ వేస్తానంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని వేస్తారు. అది తాత్కాలిక ఉపశమనానికి పనికొస్తుంది. మోకాళ్ళ నొప్పులు మోకాలు లోపల ఉండే గుజ్జు, గ్రీజు లాంటి పదార్థము తగ్గటం వల్ల రాపిడి పెరిగి, ఒత్తిడి పెరిగి, అరుగుదల పెరిగి మోకాలు నొప్పి వస్తుంది. ఈ మధ్యకాలంలో డాక్టర్లు PRP ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మన శరీరంలో ఉండే ప్లేట్లెట్ కణాలతో కూడిన ప్లాస్మాని మోకాలులో ఎక్కించడం ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా అది ఎంతవరకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి అనేది మనకు ఇంకా పరిశోధనా ఫలితాలు రావాల్సి ఉంది. మోకాలు నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసేద్దాం, ఈ కీలు మార్చేద్దాం అంటారు. ఈ కీలు మార్పిడి చికిత్స వల్ల శాశ్వత పరిష్కారం కాదు. కీలు మార్పిడి అనేది చాలా ఖరీదైన శస్త్రచికిత్స. ఇంకోటి, కీలు మార్పిడి చేయించుకున్న తరువాత కూడా నేల మీద కూర్చోవటానికి సాధ్యపడదు. తర్వాత మన ఇంట్లో ఇండియన్ టాయిలెట్ ఉంటే అది పనికిరాదు. దొరల టాయిలెట్, వెస్ట్రన్ కమోడ్, దాన్ని వాడాలి. మరి పూజ చేసుకోవాలంటే మనం నేల మీద కూర్చొని దేవునికి పూజ చేస్తాం. నేల మీద కూర్చోవటం సాధ్యపడదు. బాచిపీట వేసుకుని క్రాస్ లెగ్డ్ పొజిషన్లో నేల మీద కూర్చోవటం అసంభవం. కనుక ఈ మోకాలు మార్పిడి చికిత్స, నీ జాయింట్ రీప్లేస్మెంట్ పరిష్కారం కాదు. ఈ మధ్యకాలంలో లీ హెల్త్ అనే ఒక కంపెనీ వారు, హైదరాబాద్ నగరంలో ఆ కంపెనీ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుకూలంగా వృక్ష సంపద నుంచి, మొక్కల నుంచి కొన్ని పదార్థాలను కలిపి హెర్బల్ రెమెడీని తయారు చేశారు. అది వాడటం వల్ల అనేక మంది మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందారు. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మోకాల మార్పిడి చికిత్సకు వెళ్దామని సిద్ధం చేసుకుని, డబ్బులు కూడా రెడీ పెట్టుకుని, డేట్ కూడా నిర్ధారించుకున్న సమయంలో ఇది చూసి ఈ హెర్బల్ రెమెడీ ఏదో ఉందంట, లీ హెల్త్ వాళ్ళు తయారు చేసిన మందులు ఉన్నాయంట, చూద్దామని వాడి వాళ్ళకి మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేకుండా పోయింది. దీని పేరు, ఈ హెర్బల్ రెమెడీ పేరు స్మూత్ వాక్. ఈ డబ్బాలో ఈ మందు పేరు స్మూత్ వాక్. దీంట్లో ఈ డబ్బాలో 90 ట్యాబ్లెట్లు ఉంటాయి. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత రోజుకు 2 చొప్పున 45 రోజులు వాడాలి. ఈ 45 రోజులు వాడితే ఇక మళ్ళీ
నొప్పులంటూ రావు. అయితే కాల్షియము, విటమిన్ డి ఎప్పటికప్పుడు లోపము లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ 90 ట్యాబ్లెట్ల డబ్బాతో పాటు ఈ లీ హెల్త్ కంపెనీ వారు ఒక 2 ఉత్పత్తులను ఉచితంగా ఇస్తున్నారు. స్మూత్ వాక్ అనే ఆయింట్మెంటు, ఇది పూస్తే తక్షణ ఉపశమనం వస్తుంది. స్మూత్ వాక్ ఆయింట్మెంటు ఈ డబ్బా కొంటే దీన్ని ఉచితంగా ఇస్తున్నారు. కనుక ఈ డబ్బాతో పాటు ఈ ఆయింట్మెంట్ కూడా మీరు ఉచితంగా పొందగలుగుతారు. దీంతోపాటు మరొక సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే వన తులసి గింజలు, వాటిని మహాబీర గింజలు అంటారు. ఇది మహాబీర గింజలు. ఈ మహాబీర గింజలు ఈ డబ్బా కొంటే ఉచితంగా ఇస్తున్నారు. ఈ డబ్బాతో పాటు ఈ 2 ఉచితం. ఇది ఒక స్కీమ్ కింద పెట్టి ఇస్తున్నారు. స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు ఉచితంగా ఉంటుంది. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ 45 రోజులు వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ మహాబీర గింజలు మాత్రం మీకు మార్కెట్లో లభిస్తాయి, ఆయుర్వేద మందుల షాప్లో లభిస్తాయి. లేదు నేను ఒక నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్ వాళ్ళు మీకు సరఫరా చేస్తారు. ఈ మూడింటిని కూడా మందులు సరఫరా చేసే నంబరు 9502897374 9502897374 నంబర్కి ఫోన్ చేస్తే స్మూత్ వాక్ అనే ట్యాబ్లెటు, ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు, ఈ మహాబీర విత్తనాలు కూడా మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. దీనికి అయ్యే ఖర్చు మీరు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ పంపిస్తే మీ ఇంటి వద్దకే మందులు వస్తాయి. ఆ 2 మానేసిన ఇది మాత్రం వదలొద్దు. ఇది కొనసాగించవలసిన అవసరం ఉంది. ఈ మహాబీర విత్తనాలు ఎలా వాడాలంటే, రాత్రిపూట 1 స్పూను మహాబీర గింజలను 1 గ్లాసుడు నీళ్లలో వేసి నానబెట్టండి. ఉదయానికి గింజలు నానతాయి. గింజలు నీళ్లు కలిపి తాగేయాలి. గింజలు తాగాలి, నీళ్లు కూడా తాగాలి. ఇప్పటికే చాలామంది మహాబీర విత్తనాలు వాడుతున్నారు. మహాబీర గింజలు వాడటం వల్ల చక్కటి ఉపశమనము, కీళ్ళ నొప్పులు తగ్గటం, నడవలేని వారు ఈ గింజలు వాడిన తర్వాత నడవగలుగుతున్నారు. కనుక స్మూత్ వాక్ ట్యాబ్లెట్లతో పాటు దీన్ని కూడా వాడి, దీన్ని జీవితకాలము వాడినా ఎటువంటి అనర్థము లేదు. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది తులసి, వన తులసి గింజలే. కొన్ని డూప్లికేట్ మహాబీర గింజలు కూడా మార్కెట్లో చలామణి అవుతున్నాయి. బొప్పాయి గింజలను కల్తీ చేసి, బొప్పాయి గింజల్ని నల్లగా ఉంటాయి, అవి నల్లగా ఉంటాయి, మహాబీర గింజలు కూడా నల్లగా ఉంటాయి. బొప్పాయి గింజలను ఎండబెట్టి అయ్యే మహాబీర గింజలని మోసం చేస్తున్నారు. కనుక నమ్మకమున్న కంపెనీ నుంచి సేకరించిన మహాబీర గింజలు మాత్రమే వాడండి. కొంతమంది వచ్చి నాకు చెప్పారు, అయ్యా మీరు చెప్పిన మహాబీర గింజలు ఇంతకుముందే వాడాను, మరి నాకు పని చేయలేదంటే అప్పుడు కంపెనీ మార్చి నేను చెప్పిన కంపెనీ వాడితే, అవునండి ఎంత మోసం జరిగిపోయింది, అవి కల్తీ మహాబీర గింజలు వచ్చినాయి, ఒరిజినల్ వాడిన తర్వాత నాకు బ్రహ్మాండంగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అంటున్నారు. కనుక మోకాళ్ళ నొప్పులకు నొప్పి ట్యాబ్లెట్లు ఏది వాడినా మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది. కనుక మోకాళ్ళ నొప్పులకు ఎట్టి పరిస్థితుల్లో నొప్పి ట్యాబ్లెట్లు వాడటం అవివేకము. లీ హెల్త్ కంపెనీ వారు తయారు చేసిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర గింజలు వాడండి. దీని ఫలితం అనేక వేల మంది వాడి ఎంతో చక్కటి ఉపశమనాన్ని పొందుతున్నారు.
నొప్పి నుంచి విముక్తి పొందారు. మోకాలు లోపల గ్రీజు గుజ్జు ఉత్పత్తి పెరగటము ద్వారా కిర్రు కిర్రు శబ్దాలు పోయినాయి, కటకట శబ్దాలు పోయినాయి. లోపల చేరిన నీరు వాపు కూడా తగ్గటం అనేది విశేషముగా గమనించండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.